హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మస్ రంగోలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనం కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలోకి వస్తే 7 చుక్కలతోటి 7 చుక్కలు 5 2 వరుసలు ఒకటి పెట్టి 3 మెలికల ముగ్గులు షేర్ చేశానండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి వెంటనే నా వీడియో చూడగలుగుతారండి. అలాగే మీకు కనుక ఈ ముగ్గులు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ముగ్గు కనుక నచ్చితే ఎందుకు నచ్చిందో ఒక కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకి వస్తే 7 చుక్కలు 5 2 వరుసలు పెట్టి ఒకటి పెట్టి 3 ముగ్గులు షేర్ చేశానండి. చూడండి, చక్కగా ముగ్గులు వేయటమే కాకుండా దాంట్లోకి చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చి కొంచెం 4 వైపులో బార్డర్లు వేసి చక్కగా వాకిట్లో వేసుకునేటట్టుగా వేసి చూపించాను. ఇవి వేసుకోవడానికి ఎంత సింపుల్గా చాలా బాగుంటాయండి. మెలికల ముగ్గులు వాకిలికి ఎంత అందాన్ని తెస్తా. చూడండి ముగ్గు ఎంత బాగుందో. మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫస్ట్ ముగ్గు అండి. రెండో ముగ్గు చూడండి, చక్క నక్షత్రాలు ఉన్నట్టు ఉంటుందండి ముగ్గు. ఇది కూడా అంతేనండి, సేమ్ 7 పెట్టి 5 2 సార్లు 2 టైమ్స్ పెట్టాలండి. తర్వాత 1 పెట్టాలి. అటు 2 ఇటు 2 వదిలేసి చక్కగా 4 బాక్సుల్లాగా చేసి చుట్టూరు వస్తుందండి డిజైను. మధ్యలో నక్షత్రాల్లాగా రౌండ్స్ వేసి రౌండ్కి చిన్న చిన్న గీతలు ఇస్తాము. ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుందండి వాకిట్లో. ఈ ముగ్గు 15 చుక్కలతో కూడా వేస్తాము. చాలా బాగుంటుందండి. సంక్రాంతి ఆ టైంలో నేను 15 17 21 అలా వేస్తామండి. ఎంత కావాలంటే అంత పెంచుకొని వేయచ్చండి ముగ్గు. ఆ బాక్సులు అలాగే ఆ నక్షత్రాలు వస్తూనే ఉంటాయి, ఫామ్ అవుతూనే ఉంటాయి. చూస్తానికి చాలా అందంగా ఉంటుందండి ముగ్గు. దానికి చిన్న చిన్న రింగ్స్ కానీ చిన్న చిన్న మొగ్గలు లాంటివి కానీ వేసేసుకున్నాం అనుకోండి చుట్టూరు, చూస్తానికి చాలా అందంగా ఉంటుందండి ఈ ముగ్గు. వేసుకుంటే నక్షత్రాలుగా వాటిలో పసుపు కుంకాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న వాకిళ్ళే కండి అందరికీ అపార్ట్మెంట్స్ ముందు. చూడండి ఎంత చక్కగా ఉందో. ముగ్గంతా పూర్తయిన తర్వాత చక్కగా 4 వైపులా కూడా బార్డర్ లాగా వేసి చూపించానండి. బార్డర్ చక్కగా ఉంటుంది. నాలుగు వైపులో 4 బార్డర్లు వేయంగానే ముగ్గుకి ఎంత కళ వస్తుందోనండి. చూడండి ఎంత బాగుందో. ముగ్గు వేసేసి వదిలేస్తే కదండి చుట్టూరు బార్డర్ల వల్ల కూడా ముగ్గు అందంగా ఉంటుంది. రేపు ఒక్కళ్ళైనా సరే ఈ ముగ్గుని ట్రై చేసి చూడండి అండి. ఇంకో ముగ్గు కూడా అంతేనండి, సేమ్. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం మెలికల్లాగా అనిపిస్తుంది. ఇందాకేసిన 2 ముగ్గులు అంత మెలికలు అనిపించవండి. ఇది మాత్రానికి కొంచెం టఫేనండి. కొత్తగా వేసుకునే వాళ్ళకి కొంచెం మాలాంటి వాళ్ళు అంటే ఈజీగా వేయగలుగుతారు, కానీ కొంచెం కొత్తగా వేసేవాళ్ళు మాత్రానికి కొంచెం కష్టం అనుకుంటారు. కాకపోతే 1-2 సార్లు
ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చిద్దండి. ప్రాక్టీస్ చేస్తే రాందంటూ ఏది ఉండదు కదండి. మళ్ళీ దాంట్లో కూడా చూడండి చిన్న చిన్న మొగ్గలు అలాంటివి వేసానండి, బాగుంటాయని. దేనికైనా అంతేనండి, చిన్నగా డెకరేషన్ ఇల్లు అయినా చూడండి, మనం ఎంత చిన్న ఇల్లు అయినా సరే నీట్గా పెట్టుకొని కొంచెం అందంగా సర్దుకుంటే చాలండి. డెకరేషన్స్ ఓకే పెద్ద బంగ్లాలు ఏం అక్కర్లేదు, ఉన్న వాటినే కొంచెం అందంగా సర్దుకొని నీట్గా పెట్టుకుంటే చాలండి. ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. అలాగే ముగ్గు కూడా అంతేనండి. ఇల్లు అలా కొంచెం వేసి 4 వైపులా బార్డర్లు వేసి చిన్న చిన్న డీటెయిలింగ్లు ఇచ్చుకుంటే చాలండి. చూస్తానికి ముగ్గులు చాలా బాగుంటాయి, వాకిళ్ళు కూడా చాలా బాగుంటాయండి. చూడండి, 3వ ముగ్గు కూడా పూర్తయిపోయింది. ఎంతండి, నాకు మొత్తం మీద మనం ఒక 5 నిమిషాలు పట్టింది అంతే ఒక్కొక్క ముగ్గు వేయటానికి. వీడియోలో ఎంత అయిపోద్దని నేను ఒక 6 నిమిషాలకు తెచ్చాను దాన్ని. చక్కగా 3 ముగ్గుల్లో ఏది నచ్చినా మీరు వాకిట్లో ట్రై చేసి చూడండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.